ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ స్టోరీస్ అంటే ఇష్టమా అండి? చాలాసార్లు మనం బయట స్టోన్స్ని చూస్తూ ఉంటాం కదా. అయితే ఈరోజు ఒక స్పెషల్ స్టోన్ అంటే ఒక స్పెషల్ రాయి గురించి మనము తెలుసుకుందాం. ఒకరోజు ఒక రాయి అనుకుంటుందంట, నన్ను ముట్టుకుంటే కొన్నిసార్లు చల్లగా ఉంటాను, కొన్నిసార్లు వేడిగా ఉంటాను. నన్ను చాలా ప్లేసెస్లో వాడుకుంటూ ఉంటారు. నన్ను ముఖ్యంగా సమాధి ముందు పెడతారు, ఎందుకంటే లోపల ఉన్న దాన్ని బయటికి రాకుండా కాపాడుతాను కాబట్టి. ఒకరోజు సమాధి లోపల ఒక వ్యక్తిని పెట్టారు. ప్రపంచమంతా ఆయన చనిపోయారు అని అనుకున్నారు. అయితే ఆ రాయి కూడా ఆయన చనిపోయారు అని అనుకుంది. అయితే 2 days అయిపోయింది. 3rd day ఉదయమున ఒక శక్తి, ఒక వెలుగు రాయి మీద పడింది. పడిన వెంటనే ఆ రాయి సమాధి నుండి తొలగింపబడింది. అప్పుడు ఆ రాయి అనుకుందంట, నేను చాలా బరువుగా ఉంటాను, అయినా నేను ఎలా తొలగిపోయాను అని అనుకుంది. లోపల ఉన్నది మరెవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన చావుని జయించి ఉన్నాడు అని ఆ రాయికి అర్థమైంది. అప్పుడు ఆ రాయి అనుకుందంట, నేను ఆయనకి అడ్డు కాదు, నేను ఆయనకు సాక్షిని అని. అయితే ఈరోజు మీ జీవితంలో ఉన్న రాయి ఏమిటి? రిమెంబర్, ఈ ఈస్టర్ ఉదయమున దేవుడు అడ్డుగా ఉన్న రాయిని ఏ విధంగా అయితే సాక్షిగా వాడుకున్నాడో, మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించి ప్రతి ఒక్క అడ్డిని దేవుడు సాక్షిగా వాడుకొనుగాక. హ్యాపీ ఈస్టర్ టు ఆల్.